హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శనివారం ఉపవాసం, వెంకటేశ్వరుని అనుగ్రహం, హనుమంతుని ఆశీర్వాదం, ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి? శనివారం ఉపవాసం ఉండటం వల్ల కలిగే లాభాలు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఉపవాసం ఉండి వెంకటేశ్వరుని మాత్రమే పూజించాలా? ఆ రోజుకి ఇంకేం ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం మనం ఈరోజు ఈ వీడియోలో. శనివారం ఉపవాసం, వెంకటేశ్వరుని అనుగ్రహం, హనుమంతుని ఆశీర్వాదం, మూడింటి మధ్య సంబంధం ఏంటి? పండుగ రోజుల్లో ప్రత్యేక పూజల సమయాలలో ఉపవాసం ఉండడం అనేది హిందూ ఆచారాలలో ముఖ్యమైనది. పండుగలను బట్టి వారి వారి ఇష్ట దైవాలను బట్టి వారంలో 1-2 రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఇలా చేయడం వారికి దైవానుగ్రహం కలిగి శుభ ఫలితాలు అందుతాయని నమ్ముతారు. ఈ క్రమంలోనే శనివారం ఉపవాసం ఉండేవారు అభిష్టమేంటి? వారిపై వెంకటేశ్వరుడి అనుగ్రహం ఎందుకుంటుంది? వారికి హనుమంతుని ఆశీర్వాదం లభించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి. ఉపవాసం. పెద్దలు చెప్పినట్లుగా ఉపవాసం అంటే ఉపే వాసం. ఉపే అంటే సమీపే అని అర్థం. దేవుడికి దగ్గర మనసును ఉంచుతూ ఆధ్యాత్మిక చింతనతో గడపటం. కటిక ఉపవాసాన్ని కూడా హిందూ శాస్త్రంలోనూ ఆమోదించలేదు. కనీసం ఉపవాసం ఉండాలనుకున్న పూట 2 గ్లాసులు మజ్జిగైనా తాగాలని చెప్తుంటారు. మరి శనివారం ఉపవాసం ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో శని ప్రభావం ఉంటుందని హిందువులు బాగా నమ్ముతారు. శని పేరు తలిస్తేనే కష్టాలు వస్తాయని భయపడుతుంటారు. వాస్తవానికి శని భౌతిక ఒత్తిడులను తలవంచకుండా తల ఎత్తుకుని తిరిగే సామర్థ్యాన్ని కలిగిస్తాడని, మనల్ని యోగపరంగా ముందుకు తీసుకువెళ్ళి కర్మయోగులుగా మారే అవకాశం కల్పిస్తాడు. ఫలితంగా శని బారిన పడిన వారు దృఢ స్వభావులుగా మారతారు. కష్టాల నుంచి గట్టెక్కి మనల్ని మనం తీర్చిదిద్దుకునేలా మారాలంటే శని గ్రహం పొందాలి. శని భగవాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే, జీవితంలో నిత్యం ఎదుర్కొంటున్న ప్రతికూలతలను, దురదృష్టాలను నివారించడానికి వేడుకుంటూ శనివారం ఉపవాసం పాటించండి. చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శనివారం రోజు హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. మినుములు, ఉప్పు, మిరియాలతో చేసిన వడలను హనుమంతునికి నైవేద్యంగా సమర్పించి మరికొన్నింటిని ఇంకొందరికి పంచడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది. వెంకటేశ్వరుడు అనుగ్రహం. శనివారం ఉపవాసం ఉండటం వల్ల శని దోషం మాత్రమే తొలగిపోకుండా వెంకటేశ్వరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి శని బాధలుండవట. ఈ వారాన్ని సాక్షాత్ శనిదేవుడే శ్రీనివాసుడు ఇచ్చాడట. అందుకే ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు నియమ నిష్టలతో 7 కొండల శ్రీనివాసుని పూజిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడికి కూడా శనివారం అంటే మహాప్రీతి. మొదటి నుంచి వెంకటేశ్వరుని లీలలన్నీ శనివారమే జరుగుతుండటం మనం గమనించవచ్చు. మనకు ఆలయం నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారమే. శ్రీనివాసుడు తొలిసారిగా శనివారమే ఆలయంలోకి ప్రవేశం చేశారు. అంతేకాదు, శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహమాడింది సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభవించిన రోజు. శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్రతార్వట్ పుట్టినరోజు శనివారమే. సాక్షాత్ శ్రీనివాసుడే శనివారానికి అంత ప్రాధాన్యతనిచ్చాడు కాబట్టి శనివారం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.